మున్సిపాలిటీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసినాయి. సో, కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఆల్‌మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్ని కార్పొరేషన్‌లు కైవశం చేసుకుంది. సో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నాడంటే, కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేసినాయి. సో, వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏర్పడింది అని చెప్పి అంటా ఉన్నాడు. ఎక్కడైనా ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ కలిసి పనిచేస్తాయా? అసలు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిందా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే ఓడిపోయినాం, ప్రజలు తీర్పిచ్చినారు. సో, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని కూడా కనీసం చెప్పకుండా కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేసి మమ్మల్ని ఓడగొట్టినారని చెప్పి చెప్తా ఉంటాడు కేటీఆర్ గారు. సో, రాజకీయాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఏదైనా ఓటమి జరిగితే ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించుకోవాలి. ఎందుకంటే అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు. కానీ ఇంకా ఓడిపోయి కూడా తన తప్పును ఇంకా తెలుసుకోకుండా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు ఓడిపోయినాము అనే విషయాల మీద కాన్సంట్రేషన్ చేయకుండా ఇంకా మేము మంచినే చేసినాం, ప్రజలే తప్పు చేసినారు అనే విధంగా పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు కేటీఆర్ గారికి. సో, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీ కలిసి ఎప్పటికీ పోటీ చేయలేవు కూడా. ఎందుకంటే అవి బద్ధ శత్రువులు. రాజకీయాలలో అవగాహన ఉన్నోడు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవవని. సో, ప్రజా తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజా వ్యతిరేకతను కొంతో మేము తీసుకున్నాము. మాకు కొన్ని సీట్లు వచ్చినాయి. ప్రజలు మమ్మకి అవకాశం ఇస్తున్నారు అని చెప్పుకోకుండా ఇంకా ప్రజలదే తీర్పు తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేయడం కరెక్ట్ కాదు కేటీఆర్ గారు.